స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంతో పాటు స్వర్ణాంధ్ర 2047లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ కోరారు. ఒంగోలులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పారిశుద్ధ్య కార్మికుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందాలనే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్మికులందరూ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలను తప్పక చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపును అందించడంతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, సంఘమిత్ర హాస్పిటల్ సిఓఓ డాక్టర్ నల్లూరి నితిన్, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసని బాలాజీ, నియోజకవర్గ పరిశీలకులు సుబ్రహ్మణ్యం, బీజేపీ నగర కన్వీనర్ యోగయ్య యాదవ్, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు కార్పొరేటర్లు, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ నితిన్ గారు మాస్టర్ రమేష్ బొకే అందజేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దయచేసి అందరు కూడా పాల్గొన్న కలెక్టర్ గారు చేయించండి సెక్రటరీస్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఆ విభాగాన్ని వాళ్ళు చూపించాల్సింది. క్యాంపెయిన్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక థీమ్తో పాటు మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ ఇయర్ స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో మనం జరుపుకుంటున్నాము. దీంట్లో 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. స్వచ్ఛతకి భాగీదారి, రెండోది సంపూర్ణ స్వచ్ఛత, మూడోది సఫాయి మిత్ హెల్త్ క్యాంప్. ఈ 3 అంశాలపై మనము ఈ ప్రోగ్రామ్స్ అనేది 15 days నుంచి మనము జరుపుకుంటున్నాము. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక పెద్ద ర్యాలీ కూడా మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మాత్రం కదా త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మున్సిపల్ కమిషనర్స్, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ పెద్ద ఎత్తున ఇది గార్బేజ్ కలెక్షన్స్ ఉన్నాయో ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ పెట్టడం అని రకరకాల కార్యక్రమం జరుగుతున్నాయి. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ అనేది అస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారితో కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఇక్కడ డిఫరెంట్ స్పెషాలిటీస్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆర్థో, గైనిక్, ఇంకా మీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే దాన్ని కూడా చూపించడానికి డిఫరెంట్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు. మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు అందరం కూడా మనకిచ్చిన బాధ్యతలు, ఈరోజు మేము ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఎంపీలు కావచ్చు, మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, మనం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, మనం పొద్దున్న లేస్తే మనం ఏం పని చేస్తున్నాం అనేది కూడా మనందరం కూడా ఆలోచుకోవాల్సిన విషయాలు. ఈరోజు అనేక మంది కార్పొరేషన్లో 900 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇంజనీర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నాం. అందరం కూడా ఒక బాధ్యతారహితంగా మనం పనిచేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి అన్నీ కూడా మనం కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా చేసుకోండి. మీకు ఏం కావాలో చేయడానికి మేము అందరం ఉన్నాం, మన కమిషనర్ గారు ఉన్నారు, అందరం చేస్తాం. దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఏదైతే ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారో మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు డాక్టర్ నితిన్ కానీ వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళంతా కూడా వచ్చున్నారు, మంచి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అంతా వచ్చారు. మీకు ఏం చేయాలనుకున్నారో, మీరు ఏం టెస్టులు ఉన్నాయో ఓపికగా అందరూ కూడా దాన్ని అన్నీ కూడా టెస్టులు చేసుకొని దాన్ని కూడా ఈరోజు ఈ మెడికల్ క్యాంపును కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు స్వర్ణాంధ్ర
2047 కూడా ఈరోజు ప్రారంభించారు. దానికి క్యూఆర్ బార్ కోడ్ కూడా మీకు అందరు కూడా ఈ పాంప్లెట్స్ ఇస్తారు. దాన్ని కూడా మీరు ఓపెన్ చేసుకోండి. దానికి క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని కూడా మీరంతా కూడా ఫిలప్ చేశారంటే దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా దానికి మీకు ఒక కార్డు కూడా వస్తుంది. మీరు చేసిన దానికి వస్తుంది. దాంట్లో ఏమున్నాయో మీకు కావాల్సినది మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా పెట్టుకుంటే దానికి డైరెక్ట్గా ప్రభుత్వం ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒకరోజు కనుక చెత్తని తీసివేయకపోతే మరి ఎంత దుర్గంధం వస్తుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మన శానిటేషన్ వర్కర్స్ ప్రతిరోజు కూడా మన ఇంట్లో చెత్తనైతేనేమి, అలాగే రోడ్ల మీద వేసేటటువంటి చెత్తనైతేనేమి, ముఖ్యంగా డ్రైనేజ్ క్లీనింగ్ అయితేనేమి ఒక్కరోజు కనుక చేయకపోతే మనకు నగరం అంతా మనం నిలబడడానికి కూడా ఆస్కారం ఉండదు. మరి మన అందరి యొక్క ఆరోగ్యాన్ని చూసినటువంటి శానిటేషన్ సిబ్బందిని వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కనుక మన ప్రభుత్వం వారు మరి యొక్క మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. అందులో ముఖ్యంగా మనకి శానిటేషన్ వాళ్ళు ఏంటంటే ఉదయాన్నే 5 గంటలకే రావడం, అలాగే వాళ్ళకి ఏ జబ్బులున్నా ఏమన్నా సరే మనం ఒకరోజు కనుక మనం అబ్సెంట్ అయినట్లయితే మనకి జీతం పోతుందేమనే ఉద్దేశంతో మరి వాళ్ళు ప్రతిరోజు కూడా మరి రావడం, క్లీనింగ్ చేయడము, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉండడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనకి చెత్తలో చేతులు పెడతారు, అలాగే మరి డ్రైనేజ్లో దిగాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మీరు చేతులకి గ్లౌజులు కానీ మరి కాళ్ళకి బూట్లు కానీ కూడా వేసుకోకుండా పనిచేస్తున్నారు. దానికి నేను అనేక పర్యాయాలు మనం చూసి సూచనలు చేయడం కూడా జరిగింది. కంపల్సరీగా మీ చేతులకి గ్లౌజులు ఉండాలి, అలాగే మీ యొక్క కాళ్ళకి కూడా షూ వేసుకుంటేనే కొంతవరకు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతారు.